ఎగిరే గుర్రం. ఒకసారి రహీం అనే వ్యక్తి ఎగిరే గుర్రం మీద సుల్తాన్ సుఖ్బీర్ దర్బార్కు వచ్చాడు. సుల్తానుకు ఆ గుర్రం నచ్చడంతో ఇలా అన్నాడు. ఈ అద్భుతమైన గుర్రం వెల ఎంతుంటుంది? రాకుమారి కంటే విలువైందేమీ కాదులేండి. రాకుమారిని పెళ్లి చేసుకోవాలనుంది. సరే, కాని పెళ్లికి ముందు రాకుమారుడు దీన్ని పరీక్షిస్తాడు. రాకుమారుడు గుర్రం మీదకు ఎక్కగానే అది ఎగిరిపోయింది. ఎంతసేపటికి తిరిగి రానందున సుల్తానుకు కోపం వచ్చింది. మహారాజా, ఇందులో నా తప్పేమీ లేదు. బహుశా రాకుమారునికి ఆ ఎగిరే గుర్రాన్ని ఎలా నడపాలో తెలియదనుకుంటాను. దానికి నేను బాధ్యుణ్ణి కాను. నా కుమారుడు తిరిగొచ్చేంత వరకు నిన్నిక్కడుంచి వెళ్ళనివ్వను. రహీంని చెరసాల్లో బంధించారు. కొన్ని రోజుల తర్వాత రాకుమారుడు గుర్రంతో సహా రాజభవనానికి తిరిగొచ్చాడు. ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నాను, అయితే గుర్రాన్ని మాత్రం తిరిగివ్వను. రహీంకి కోపం వచ్చింది. పగ తీర్చుకోవాలనుకున్నాడు. కొన్ని రోజుల తరువాత రాకుమారికి జబ్బు చేసింది. సుల్తాను ఒక చాటింపు వేయించాడు. నా కుమార్తెను స్వస్థపరిచిన వారికి మంచి బహుమానం ఇస్తాను. రహీం వైద్యునిలా మారువేషం వేసుకుని రాజభవనంలోకి ప్రవేశించి సుల్తానుతో, గుర్రాన్ని రాకుమారిని తీసుకురండి. తనకున్న మంత్రశక్తితో రాకుమార్తెను స్వస్థపరిచి కనురెప్ప పాటులో ఆమెను గుర్రం మీదకు లాక్కుని అక్కడి నుంచి ఎగిరిపోయాడు. రాకుమార్తె అతనికి సరైన బహు